ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఈ ఎదవలు ప్రశాంతంగా ఉండరు, మనల్ని ప్రశాంతంగా ఉండలేరు. ఈ టెంపరేచర్స్కి ఆల్మోస్ట్ చవదాకా వెళ్ళి ఇంక చచ్చిపోతామేమోరా అనిపించే టైంకి అలా సడన్గా ఈరోజు చల్లగా చిన్న చిన్న చినుకులు పడుతూ ఎంత ప్రశాంతంగా ఉండిందంటే, అబ్బా సాయిరం కొంచెం ప్రశాంతంగా ఉందిరా, అలా కొంచెం దూరం బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాం అనేది అనుకున్నాను. కానీ నా ఈ ప్రశాంతతని చెడగొట్టడానికి వెనకాల నుంచి ఈ ట్రాఫిక్ జామ్లో కిక్ 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 అని ఒకటే హార్న్ కొడుతూ సాగు కొడుతూ ఉన్నారు. ఈ ఎదవలు ప్రశాంతంగా ఉండరు, మనల్ని ప్రశాంతంగా ఉండరు అని చెప్పి సరే ఎలా అన్నా కొంచెం దూరం అట్లా ఊరు బయటకు వెళ్ళి చచ్చిపోదాం అని చెప్పి అయితే అనుకున్నాను. కొంచెం లేట్ ఇచ్చినా కానీ మనం అల్లుకుపోతాం కాబట్టి ఈ సైకిల్ గ్యాప్లోనే మనం ఏవేవో ప్లాన్లు వేసుకొని అలా అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ తిందాము, కాఫీ తాగుదామా, గూడూరుకి వెళ్దామా, నాయుడుపేట దాకా వెళ్దామా, 100కు పెట్రోల్ పట్టించాలా, 200కు పెట్రోల్ పట్టించాలా అని ఎన్ని క్యాలిక్యులేషన్స్ జరుగుతూ ఉన్న టైంలో విధి మనతో వింత నాటకం అయితే ఆడింది. వర్షం పెద్దదైంది, కాఫీ కాదు కదా ఇంటికి వెళ్ళడానికి కూడా దిక్కులేక ఇక్కడ ఆగిపోయినాను. సో అదనమాట మన పరిస్థితి, అట్లా ఉంటుంది మనతో. ఎంత తెచ్చినా పులుపు సావదు అన్నట్టు మనలాంటి ఎదవలు దేనికి అంత ఈజీగా కాంప్రమైజ్ అవ్వరు. అందుకే లాంగ్ డ్రైవ్ వెళ్ళలేకపోయినా కానీ ఐస్ క్రీమ్ తినాలనే నా దృఢ సంకల్పం చాలా ఎక్కువైతే ఉంది. అందుకే ఆర్డర్ పెడదామని చెప్పి స్విగ్గీ ఓపెన్ చేస్తే వాడు నా 2 కిడ్నీలు అయితే అడిగాడు. మీకు తెలిసిందే కదా, ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాలి అంటే స్విగ్గీలో దట్టు రెయిన్లో వాడేసే జిఎస్టీతో మనము ఒక హైదరాబాద్కి అయితే వెళ్ళిపోవచ్చు. అందుకే ఇంకా నా 2 జేబులు నా 2 చేతుల్లో పెట్టుకొని 2 చేతులు 2 జేబుల్లో పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ అయితే చేసుకున్నాను. యాజ్ యూజువల్ మన ఐస్ క్రీమ్ తాగగానే మన అమ్మ ఒక రియాక్షన్ అయితే ఇస్తుంది, మారవారా నువ్వు అని. మారువా నువ్వు మారోరా. మనకి ఇవన్నీ అలవాటే కాబట్టి ప్రశాంతంగా ఐస్ క్రీమ్ అయితే తినేసాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బాయ్.